యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. తీర్థయాత్రలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి భగవద్ బంధువులందరికీ కూడా శనిత్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అందరికీ శుభాకాంక్షలు, శనైశ్వరుని యొక్క శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రతిరోజు కూడా మాకు ఎన్నో మెయిల్స్ కావచ్చు, వివిధ రకాల మాధ్యమాలలో మాకు మెసేజ్ల రూపంలో వస్తూ ఉంటాయి. అయ్యా, మాకు శనికి సంబంధించి ఏలిన నాటి శని నడుస్తుంది, అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది, అష్టమ సప్తమ స్థానాలలో శని నడుస్తూ ఉందట, దాని ద్వారా మాకు ఏం పీడలు కలుగుతాయి అని చెప్పేసి ఎన్నో రకాల మెసేజ్లు వస్తూ ఉంటాయి, ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. అయితే శని గురించి అందరూ బాగా భయపడుతూ ఉంటారు. శని అనగానే అదేదో పెద్ద భూతంలాగా భావన చేస్తూ ఉంటారు. శని అనగానే భయకంపితులైపోతారు. అబ్బో శని ఉన్నదట. ఇంకా సాధారణంలో లోకం ఏం చేస్తారు, సాధారణంగా వాడుతూ ఉంటారు. ఎవరైనా ఏమైనా కటువుగా మాట్లాడినట్టయితే, లేదు ఎవరైనా క్రూరుడు కొద్దిగా వచ్చినట్టయితే, అవి వాడు శని వస్తున్నాడురా, అవి మళ్ళా శని వచ్చినాడురా అని చెప్పేసి అంతగా మనం నిందించాల్సినటువంటి అవసరం లేదు. శని 7.5 శని ఉండటం మూలకంగా మనకు వచ్చేటువంటి కష్టాలకు ఈరోజు మనం ఏం చేస్తే బాగుంటుంది. కర్కాటక రాశి జాతకులు, సింహరాశి జాతకులు, వృశ్చిక రాశి జాతకులు, మకరము, కుంభము, మీన రాశి జాతకులు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పినటువంటి రాశుల వాళ్ళందరూ కూడా శనిపీడితులే, శనేశ్వరుని యొక్క బాధితులే. దీనిలో ఏలిన నాటి శని మకర, కుంభ, మీన రాశి జాతకులను పీడిస్తూ ఉన్నది. నిజంగా బాగా కష్టాలున్నాయి, దానిలో ఎటువంటి సందేహం లేదు. దానికి ఎన్నో రకమైనటువంటి ఉపాసనా మార్గాలు మనకు శాస్త్రాలు సూచించినాయి. దేనికి మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు, భయపడాల్సినటువంటి అవసరము లేదు. ప్రతి రోగానికి కూడా ఔషధం ఉంటుంది. ఔషధము లేనటువంటి రోగము ఉండదు. ఔషధము లేని రోగము ఉన్నది అంటే వాడు ఔషధాన్ని కనుక్కొనలేదు అని అర్థము. అట్లా మనం ఎంతటి బాధలో ఉన్నప్పటికీ కూడా ఏ గ్రహము మనల్ని బాధిస్తుంది, ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఉపాసన చేసుకుంటే సరిపోతుంది. ఆ గ్రహానికి నచ్చినటువంటి రీతిలో మనం మెదులితే సరిపోతుంది. ఈ శనికి ఈరోజు మీరు ఏం చేయాలి, మంచిగా శుభ్రంగా ప్రొద్దున్నే ఉదయాత్పూర్వమే నిద్ర లేవండి, చక్కగా సూర్యునికి నమస్కారం చేసుకోండి, దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి. నవగ్రహాలు ఉంటాయి కదా, దానిలో చక్కగా శనైశ్వరుని దగ్గరికి వెళ్ళండి, తైలాభిషేకం చేసుకోండి, సరిపోతుంది. ఇది సాధారణంగా అందరూ చేస్తూ ఉంటారు. తైలాభిషేకం చేసుకొని శనికింత అష్టోత్తరం చేసుకొని మనకు నీలిరంగు పుష్పాలు దొరుకుతాయి. ఆ నీలిరంగు పుష్పాలతోని స్వామివారిని అర్చన చేయటము, నువ్వుల నూనెతోటి అభిషేకం చేసుకోవడము, స్వామివారికి నల్లటి నీలిరంగు వస్త్రాలు సమర్పణ చేయటము, పూజ చేసినటువంటి బ్రాహ్మణికి నువ్వులు దానంగా ఇవ్వటము, ఇనుమును దానంగా ఇవ్వటము, గింజలు ఉన్నటువంటి పత్తిని దానంగా ఇవ్వటము, బెల్లము దానంగా ఇవ్వటము ఇత్యాదులు చేస్తే సరిపోతుంది. ఇట్లా రిపీట్ అగైన్ అండ్ అగైన్ మనం చేస్తూ ఉండాలి. ప్రతి శనివారం చేస్తూ ఉండాలి. ఇది మీరు ఒక 7 శనివారాలను నియమంగా పెట్టుకోండి. ఆ 7 శనివారాలలో ఒక్కొక్క శనివారం ఒక్కొక్క ద్రవ్యంతో శనికి అభిషేకం చేస్తూ ఉండండి. శుక్రవారం రోజు రాత్రికి ఏం చేయాలి, దొడ్డు ఉప్పును నీళ్ళల్లో నానబెట్టుకోండి. శనివారం ఉదయం చక్కగా దేవాలయానికి వెళ్ళండి, మీరు ప్రదక్షిణాలు చేసుకోండి. ఆ శనికి ఈ ఉప్పు నీళ్ళతోటి స్వామివారికి అభిషేకం చేయండి. మళ్ళా శుద్ధమైనటువంటి జలంతో స్వామివారికి అభిషేకం చేసి మళ్ళా వెళ్ళండి. 2వ శనివారము ఆవు నెయ్యితో అభిషేకం చేయండి. మళ్ళీ ఆ విధంగానే ఒక 100 ml ఆవు నెయ్యి తీసుకొని వెళ్ళటము, స్వామివారికి సమర్పణ చేయటము, తర్వాత శుద్ధమైనటువంటి జలంతో స్వామివారిని అభిషేకం చేయడము, ఇంత నువ్వులు దానం చేయడము, వెళ్ళడము. మొదటి వారము దొడ్డు ఉప్పు నీళ్ళు, 2వ వారము ఆవు నెయ్యి, 3వ వారము ఆవ నూనె, అది కూడా ఒక 100 ml తీసుకొని స్వామివారికి అభిషేకం చేస్తే సరిపోతుంది. దాని తర్వాత ఆముదము దొరుకుతుంది మనకు, ఆముదంతో కూడా స్వామివారికి అభిషేకం చేయాలి. 5వ వారం వచ్చేసి ఈ జమ్మి చెట్టు ఉంటుంది కదా, జమ్మి చెట్టుకు
స్వామికి అవినాభమైనటువంటి సంబంధం ఉంది. స్వామివారి యొక్క వృక్షాలలో జమ్మి చెట్టు ఒకటి. ఆ జమ్మి చెట్టు అనురాధ నక్షత్రం రోజు శనివారం వచ్చినట్టయితే ఆకులు తీసుకొని వచ్చి నీళ్ళల్లో కలుపుకొని స్వామివారికి అభిషేకం చేస్తే ఇంకా మంచిది. నువ్వుల నూనె ఒక వారము, చివరి వారము బెల్లపు పానకాన్ని స్వామివారికి మళ్ళా శుక్రవారం రోజు రాత్రికి బెల్ల పానకం తయారు చేసుకోవడము, శనివారం పొద్దున్నే వెళ్ళి శనికి చక్కగా మంచిగా స్వామివారికి ఆ పానకంతో అభిషేకం చేసుకొని మళ్ళా శుద్ధమైనటువంటి జల్లుతో అభిషేకం చేసి స్వామివారికి నీలిరంగు పుష్పాలు సమర్పణ చేసి ఆ బ్రాహ్మణికి నువ్వులు దానం చేసి వస్తే సరిపోతుంది. ఇదొక ఉపాసనా మార్గం. ఇట్లా 7 వారాలు చేసినా సరిపోతుంది. ఒక చిన్న నల్లటి జాకెట్ పీస్ తీసుకోండి, దానిలో నల్ల నువ్వులు పోయండి 1 కిలో, దానిలో ఒకటి నల్లటి పోక, ఒకటి చిన్న 1 ఇంచు 2 ఇంచుల ఒక మొల, ఇంతంత బెల్లము, ఇంత దొడ్డు ఉప్పు, ₹1 బిల్ల వేసి మూట కట్టండి. మన ఇంట్లో దేవుని రూములోనే పడమటి గోడకు, దేవుని రూములో పడమటి గోడకు పీట వేసి ఆ పీట మీద ఈ మూట పెట్టండి. 41 రోజు తర్వాత ఈ మూటను తీసుకొని వెళ్ళండి. చక్కగా పారే దగ్గర నదులు ఎన్నో ఉన్నాయి కదా, పారే నీళ్ళలో ఈ మూటను విప్పండి. స్నానం చేసి ఆ మూటను తీసుకొని చక్కగా అక్కడ దాకా వెళ్ళి ఆ మూటను మొత్తం విప్పేసి ఆ పారే నీళ్ళలో కలిపేసేయండి. అక్కడ వీలైతే స్నానం చేయండి, లేదా ఇంటికి వచ్చి చక్కగా స్నానం చేసి మళ్ళా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. నవగ్రహాలను, శంకరుని దర్శనం, శని ప్లస్ ఈశ్వరుడు శనేశ్వరుడు కదా, స్వామివారి దర్శనం చేసుకోండి. స్వామివారి యొక్క అనుగ్రహానికి ఆశీస్సులు కండి. మనకు సాధు నడుస్తుంది, ఒదికి గురుబలం లేదు, దశాంతర దశలు మైనస్లో ఉన్నాయి, అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయకండి. నీకు గ్రాచారం బాగాలేదు, సాధు నడుస్తుంది అని చెప్పి నీకు తెలుసు కదా, మరి అటువంటప్పుడు అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ దయచేసి చేయకండి. అట్లా చేసి మళ్ళా నేను శని ద్వారా నేను పీడింపబడుతున్నాను, నీ లైఫ్ ట్రాక్ తప్పుతుందిరా బాబు అని చెప్పడానికే తను వచ్చినప్పుడు మళ్ళా ఇన్వెస్ట్మెంట్ చేసి నా జీవితాన్ని ఇంకా కష్టాల పాలు చేసుకుంటాను అనుకోవడం ఎట్లా కదా. మన గురించి మనం కూడా ఆలోచన చేసుకోవాలి కదా. మనల్ని ఆశ్రయించి భార్య పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళను మనం ఆలోచన చేస్తూ మన జీవితాన్ని మనం నడిపిస్తూ ఉండాలి కదా. దాన్ని మీరు బాగా ఆలోచన చేస్తూ నిర్ణయాలు చేసుకోండి.